ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితోనే సాధ్యమని కచ్చిదేవరాయపల్లి టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు బొల్లునేని ప్రభాకర్ పేర్కొన్నారు. అనంతసాగరం మండలంలో కచ్చిదేవరాయపల్లిపై మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పట్నుంచో ఆగి ఉన్న శ్మశానం దారి కోసం గత ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా సీసీ రోడ్డు నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు వెచ్చించి శ్మశానానికి దారి ఏర్పాటు చేశారన్నారు. ఎస్సీ కాలనీ సీసీ రోడ్డు నిర్మాణంకు 10 లక్షల రూపాయలు, గ్రామంలో 14 మినీ గోకులాలు తీసుకురావడం 35 లక్షల రూపాయలు, 20 చేతి పంపులు సుమారు 5 లక్షల రూపాయలు మంజూరు చేయించారన్నారు. తెలుగుదేశం పార్టీ బొల్లినేని సుకుమార్, మండల కన్వీనర్ కృష్ణారెడ్డి చొరవతో మంత్రి అతి తక్కువ సమయంలోనే నిధులను మంజూరు చేయడంపై టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు బొల్లినేని ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. మా గ్రామము కచ్చిదేవరాయపల్లి గ్రామము, అనంతసాగర్ మండలం. నా పేరు బొల్లేని ప్రభాకర్ రావు. టీడీపీ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు మా ఆనం రామనారెడ్డి గారు, దేవాదాయ శాఖ మినిస్టర్ గారు. ఆయనకి ధన్యవాదాలు. గ్రామమైన కచ్చిదేవరాయపల్లి గ్రామానికి మా పెద్ద ఆయన ఆనం రామనారాయణ గారు మాకు ఎన్నో పనులు చేశారు. ఆయన వచ్చిన తర్వాతనే మాకు అభివృద్ధి సాధ్యమైంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే ఆనం రామరెడ్డి గారు మాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏం ప్రాబ్లమ్స్ అని అడిగారు. మేము ఎన్నో సంవత్సరాలుగా శ్మశానం రోడ్డు లేకపోతే ఆ రోడ్డుకి 10 లక్షల రూపాయలు ఇచ్చి సీసీ రోడ్డు నిర్మాణం చేయించారు. తర్వాత ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది 10 లక్షలకి. తర్వాత మినీ గోకులాలు 14 గోకులాలు ఇచ్చారు మా గ్రామానికి. ఆయన దగ్గరికి పోయిన వెంటనే, సార్ మా గ్రామంలో ఇలా ఉంది, మీరే మాకు చేశారు మొదటి నుంచి, ఇప్పుడు నేను అడగగా మళ్ళీ మీకు ఏం కావాలి కానీ గోకులాలు అంటే 14 గోకులాలు 35 లక్షల రూపాయలు దాంతో ఇచ్చి నిర్మించారు. తర్వాత 20 పంపులు, హ్యాండ్ పంపులు, నీరు లేకుంటే తాగేదానికి నీరు లేకుంటే ఎస్టీ కాలనీ అయితేనేమి ఎస్సీ కాలనీ అయితేనేమి ప్రతి ఒక్కరికి అడిగినవి ఒక 20 బోర్లు శాంక్షన్ చేయించారు. అలానే బండిరేవు బ్రిడ్జి మా రాకపోకలకి ఇబ్బందిగా ఉంటే పాతదేవరాపల్లి టు కచ్చిదేవరాపల్లికి 28 లక్షల రూపాయలు బ్రిడ్జి శాంక్షన్ చేశారు. త్వరలో పనులు మొదలు పెడతాము. రెండోది, రైతులకు సంబంధించిన కాలువ పూడికి తీసే పనులు కూడా ఒక 3.5 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. రైతులకు పాడుదలకి అడిగినవన్నీ చేశారు. ప్రతిదీ మా గ్రామానికి చేసింది ఆనం రామరెడ్డి గారేమో. అభివృద్ధి అంటే ఆనం అంటే అభివృద్ధి. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆర్థిక మినిస్టర్గా ఉన్నప్పుడు మా గ్రామానికి కొత్తపల్లి నుంచి పీడీపల్లి రోడ్డు దాకా 6,90,00,000 శాంక్షన్ చేశారు. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కుదించి, లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ కుదించి కొత్తపల్లి నుంచి కచ్చిదేవరాయపల్లికి వేశారు. దాన్ని కుదించి ఈరోజు ఆ విషయాన్ని కూడా మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన స్పందించి ఖచ్చితంగా చేద్దాంరా అన్నాడు. ఆయన చేసిన పనులు మరవలేనివి. మా ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారు. ప్రతి పని చేశారు ఆయన చేసిన పనులే ఈరోజు మనకు కనపడుతున్నాయి. మా గ్రామంలో మా పెదనాన్న గారు బొల్లేని శంకరయ్య గారు, ఆనం రామరెడ్డి గారు ఇద్దరు చాలా బాగా కలిసి ఉన్నారు. ఆ రోజుల్లో మా పెదనాన్న గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన వారసుడిగా నేనున్నాను, ప్రభాకర్ని చేసి అదేవిధంగా మా పెదనాన్నకి ఎలా చేస్తున్నారో అదేవిధంగా నాకు కూడా మా పెద్ద ఆయన రామరెడ్డి గారు చేస్తున్నారు. తర్వాత మా తమ్ముడు బొల్లేని సుకుమార్ సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు సొంత నిధులతో చేస్తున్నాము. బొల్లేని సుకుమారు సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు ఎన్నో సొంత నిధులతో చేశాము. తర్వాత గత ప్రభుత్వంలో శ్మశానం రోడ్డు రాకపోతే ఎన్నోసార్లు తిరిగి గ్రామ ప్రజలు సరిపెట్టుకున్నారు. అదే విషయాన్ని మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందించి వెంటనే శాంక్షన్ చేయించి ఈరోజు నిర్మాణం చేశారు. సీసీ రోడ్ నిర్మాణము ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా వ్యక్తం చేశారు.
ఆనం రామరెడ్డి గారికి, మా మంత్రి గారికి, మా పెద్ద ఆయనకి ఈరోజు ఎన్నో చేశారు ఆయన పనులు. ఆయన చేసిన పనులు రోడ్డు శాంక్షన్ చేస్తే 6,90,00,000 చేస్తే గత ప్రభుత్వం దాన్ని కుదించి కొత్తపల్లి నుంచి కచ్చితేరపల్లి చేశారు. ఆయన రింగ్ రోడ్డు చేశారు మినిస్టర్ గారు. వీళ్ళు కుదించి గత ప్రభుత్వం ఇక్కడ దాకానే చేసింది, కచ్చితేరపల్లి దాకానేను. అట్లా ఎన్నో పనులు ఆనం వారే చేశారు. గత ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నాము. ఈరోజు ఆత్మకూరు ఎవరిదంటే ఆనం రామనాయుడు గారిది. ఈరోజు ఆయన చేసిన పనులు ఒకటి కాదు, చెప్పుకోనని ఉన్నాయి. ఈరోజు మున్సిపాలిటీ తెచ్చింది పెద్ద ఆయనేను, ఆర్టీఓ ఆఫీస్ తెచ్చింది ఆయనేను, మినీ బైపాస్ రోడ్ వేస్తున్నది ఆయనేను, సెంట్రల్ లైటింగ్, ప్రతిదీ చేజర్ల పిచ్చి ప్రతి ఒక్కటి చెప్పుకోవాలంటే ఆనం రామనాయుడు గారిదేను. అభివృద్ధి అంటే ఆనం రామనాయుడిదేను. రామనాయుడు గారు అంటేనే అభివృద్ధి. అలా చేశారు వాళ్ళ ఫ్యామిలీ. ఈరోజు ఆయన బాటలో మేమందరం నడుస్తూ మాకెంతో ప్రజల దగ్గరకు పోయినప్పుడు ఈరోజు పనులు చేస్తూ ఉంటే ఈరోజు మళ్ళీ అభివృద్ధి కనపడతా ఉంది. ఏం జరిగిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు చెప్తూ, అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.